నమస్తే నమస్తే అండి. అందరికీ శుభోదయం. గురుగీత. అంధకారాన్ని పాపాల్ని గురువు ఎలా తొలగిస్తాడంటే, నిజమైన సద్గురువు శిష్యుని పాపాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన చింతన చేసిన కొద్దీ శిష్యుల్లోని పాపం నశిస్తూ ఉంటుంది. ఎందుకంటే నిరంతరం తన బిడ్డల పట్ల, తన బిడ్డలంటే తన శిష్యులే, తనకు పుట్టిన పిల్లలు కాదు గురువుకి. తన దగ్గరకు వచ్చిన శిష్యుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయ్యో, వాడెవరో ఆ కుర్రవాడు ఇంకా సరిగ్గా అవగాహన చేసుకోవటం లేదు, సరిగ్గా నేర్చుకోవటం లేదు. ఆ వాడి బుర్ర ఎక్కడో ఉంటుంది, వాడిని ఎలా దారిలో పెట్టాలి, ఇలా అందరి పట్ల కూడా గురువుకి ఎప్పుడూ ఒక ఆలోచన ఉంటూ ఉంటుంది. వాళ్ళు సరి అయిన మార్గంలో ఉండాలి, చక్కగా అర్థం చేసుకోవాలి, వినాలి, సాధన చెయ్యాలి అని నిరంతరం ఆయన గురువు శిష్యుల చింతనలోనే ఉంటారు. అలాంటి గురువు సద్గురువు అని. ఇద్దరి మధ్య తేడా గ్రహించాలి. ఎలా గురువుకి సద్గురువుకి మధ్య తేడా. శిష్యులకి ఏం బోధించాలో చెప్పి తృప్తి చెందేవాడు గురువు. చెప్పవలసింది చెప్పి వదిలేస్తాడు గురువు. శిష్యులకి ఏం బోధించాలో దాన్ని బోధించడమే కాకుండా ఎలా బోధించాలో, ఎలా బోధిస్తే వారు పూర్తిగా అర్థం చేసుకుంటారో అని ఆలోచించి ఆ విధంగా బోధించే ప్రయత్నం చేసేవాడే సద్గురు. అంటే వాళ్ళకి అందిందా లేదా, సరిగ్గా వాళ్ళు అందుకోగలిగారా లేదా. ఒకవేళ అందుకోకపోతే మళ్ళీ చెప్దాం, మళ్ళీ వాళ్ళ బరిలోకి ఎక్కించాలి, వాళ్ళు సాధనలోకి రావాలి. అందరూ, అన్ని స్థాయిల వాళ్ళు అలా ఆలోచించేది సద్గురు. అంతేకాదు, నిరంతరం శిష్యుని స్థితి గురించి ఆలోచిస్తూ అతడిలోని దోషాలు తెలుసుకుంటూ ఆ దోషాలకు కూడా వివిధ ఉపాయాల ద్వారా తొలగించే ప్రయత్నం చేసేవాడే సద్గురువు. శిష్యుడు ఎంతో శ్రద్ధతో, ఉత్సాహంతో శ్రవణం చేసి అర్థం చేసుకున్న విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటానికి ఏ ఏ ఆటంకాలుంటాయో ఆ ఆటంకాలు తొలగించేందుకు ప్రయత్నం చేసేవాడే సద్గురువు. ఇక్కడ సద్గురువు శిష్యుల్లోని దోషాలని, పాపాలని, ఆటంకాలను గురించి విచారించిన కొద్దీ అవి శిష్యునిలో తగ్గిపోతూ ఉంటాయి. అతనిలో ఏ ఏ ఆటంకాలు ఉన్నాయి, అతనిలో ఇంకా ఏవి పాపాలు, ఎక్కడెక్కడ డ్రాగ్ అవుతున్నాడు, ఎక్కడ తనని తాను అర్థం చేసుకోలేకపోతున్నాడు అని గురువు ఆలోచించే కొద్దీ అతని పాపాలు తగ్గిపోతూ ఉంటాయి. అంటే శిష్యులలో అవి, ఆ పాపాలు గాని, ఆటంకాలు గాని, దోషాలు గాని తగ్గిపోతూ ఉంటాయి. అదే సమయంలో ఏ మాత్రం గురుభక్తి గాని, గురువు మీద విశ్వాసం గాని, గౌరవం గాని లేని శిష్యుల గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అయ్యో, వాళ్ళు నా పట్ల గౌరవం ఉందా లేదా, నన్ను తిడుతున్నారా అని కూడా ఆలోచించదండి గురువు. తల్లి అంతే కదా. తల్లి ఎవరైతే బాగా అల్లరి చేస్తారో వాళ్ళని మందలిస్తుంది, తిడుతుంది, దెబ్బలాడుతుంది, కొడుతుంది. వాళ్ళు నన్ను తిట్టుకుంటారేమోనని ఏ తల్లి ఆలోచించదు. అలా తల్లిలాగా వాళ్ళకి నా పట్ల గౌరవం లేదు అని తెలుసుకున్నా కూడా గురువు ఆ శిష్యుల పట్ల విపరీతమైన ప్రేమనే కలిగి ఉంటారు. అదే చెప్తూ అలా ఆలోచించినందువల్ల క్రమంగా శిష్యునిలో ఎంతో కొంత మార్పు కూడా వస్తుంది. మొండివాడైన శిష్యుడు, మూర్ఖుడైన శిష్యుడు, అతని గురించి ఆలోచించిన గురువు, సద్గురువు, అతనిలో కూడా మార్పు వస్తుంది. వాళ్ళు కూడా తమలోని దోషాలు తొలగించుకుంటూ ఉంటారు. ఆ విధంగా శిష్యుల స్థితి గురించి, దోషాల గురించి చింతన చేసేవాడే సద్గురువు. శిష్యులని ప్రశంసించటం, కీర్తించటం, వాళ్ళని ఆకాశానికి ఎత్తటం ఏ గురువు చెయ్యడు. మామూలు గురువు చేస్తాడేమో అని సద్గురువు అయితే అస్సలు చేయడు. దాంతో శిష్యులు అనుకుంటారు, అయ్యో, నేను ఇంతగా గురువును గౌరవిస్తుంటే, పూజిస్తుంటే నన్ను ప్రశంసించట్లేదు అనుకుంటారు. కొంతమంది బాధపడుతూ ఉంటారు. నిజంగా అలా ప్రశంసిస్తే శిష్యుని యొక్క ప్రగతి ఆగిపోతుంది. అందుకే గురువు వాళ్ళ ఎదుట ఎప్పుడూ కూడా ప్రశంసించరు. తండ్రి అయినా అంతే. తండ్రి కూడా కుమారుణ్ణి ఎదురుగా ప్రశంసించకూడదు, ఆయుక్షేణం అంటారు మన పెద్దవాళ్ళు. అందుకే మన పెద్దలు ఏం చెప్తారు, ఒక గురువు గాని, తండ్రి గాని, పెద్దలు గాని బిడ్డలని ప్రశంసిస్తే వాళ్ళకి ఆయుక్షణం. ఇప్పుడు 70 ఏళ్ళు బతకాల్సిన కొడుకు 30 ఏళ్ళుగా చనిపోతాడంటే ఏ తండ్రి అయినా పొగుడతాడా? ఆయుక్షీణం అంటే ఎవరు, ఇంకా నా ఆయుష్ కూడా పోసు బతుకునాయనా అంటారు తప్ప పిల్లల ఆయుష్ని హరించే వాళ్ళు ఎవరు కాదు కదా. అందుకే పిల్లలు ఎదురకుండా పొగడరు. మనం 2 పనులు చేయకూడదండి పిల్లల దగ్గర. మనకంటే వయసులో తక్కువ అయిన వాళ్ళ దగ్గర, వాళ్ళు తమ్ముళ్ళు కావచ్చు, చెల్లెళ్ళు. ఎవరు మ్యూట్ చేసుకోండి, సుబ్బలక్ష్మి గారు, మహాలక్ష్మి గారు, సుబ్బలక్ష్మి గారు మ్యూట్ చేసుకోండి. వాళ్ళు
పిల్లల్ని ఎదురుకుండా పొగడటం అండి. పిల్లల్ని పొగడటం ఒకటి ఆయుక్షేణం. పిల్లలకి సారీ చెప్పడం, సారీ నాన్న, తప్పైపోయింది, సారీ, క్షమించు. పిల్లలకి అలా చెప్పడం ఏంటో తెలుసా అండి? వాళ్ళ ఆయువుని హరించిన వాడు. అది చాలా తప్పు. వాళ్ళ అభివృద్ధికి మనం అడ్డుకున్న వాళ్ళం. పిల్లలకి ఎప్పుడు సారీ చెప్పకూడదు. అది పాపాలలోకి వెళ్ళా మహాపాపం అంటారు. ఎందుకంటే మనం ఏదైనా పొరపాటు మన వల్ల జరిగింది అనుకోండి, పిల్లలకి ఎప్పుడు సారీ చెప్పకూడదు. పరమాత్మ నా వల్ల తప్పు జరిగిపోయింది, అందుకే పిల్లాన్ని తెలుసో తెలియకుండా వాడిని చూసి చూడకుండా 4 తిట్లు తిట్టేశాను, ఓ దెబ్బ వేసాను, పరమాత్మ నన్ను క్షమించని పరమాత్మని సారీ చెప్పాలి తప్ప అక్కడ దేవుడి దగ్గర కావాలంటే గట్టిగా లెంపలేసుకోవచ్చేమో, కానీ పిల్లలకి మాత్రం సారీ చెప్పకూడదు. పిల్లలు ఎదుర్కొన్న పనిష్మెంట్లు, నాన్న నేను తప్పు చేశాను కదా, గుంజీలు తీస్తానే అని ఆ తాతగారు వచ్చి ఆ మనవడికి గుంజీలు తీస్తాడు. అప్పుడు మనవాడు నవ్వితే, అమ్మయ్య నా మనవాడు నవ్వాడు, నాకు ఇవాళ రోజు బాగుంది అనుకునే రోజులు ఇవాళ ఉన్నాయి. దయచేసి ఎవ్వరూ కూడా పిల్లల పట్ల సారీ చెప్పద్దు. వాళ్ళకి సారీ చెప్తే వాళ్ళ ఆయుర్దాయం తగ్గటమే కాదు, మహాపాపం మూట కట్టుకున్న వాళ్ళు అవుతాం. ఇప్పటి వరకు మనం పాప పుణ్యాలు ఏం చేస్తున్నాం? పరమాత్మకి సమర్పణ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకించి మనం పాపాలు మనం మూట కట్టుకోవాల్సిన పరిస్థితి మనకుందా? అందుకే ఏ పిల్లలకి కానీ, మనకంటే వయసులో తక్కువ ఉన్న ఎవ్వరికి కూడా, పిల్లలెవ్వరికి, పిల్లలైనా పెద్దలైనా ఎవరికి మనం సారీ చెప్పకూడదు. నిజంగా మన వల్ల తప్పు జరిగింది అనుకోండి, మనం ఎక్కడ సారీ చెప్పుకుంటాం? పరమాత్మకి చెప్పుకుంటాం. పరమాత్మ ఉన్నదే, ఆ ఆ దేహంలో ఉన్నది, ఈ దేహంలో ఉన్నది పరమాత్మే కాబట్టి, పరమాత్మ నా వల్ల తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించండి, అంతే. అంతే కదా అని ఎప్పుడు పిల్లలకి సారీ చెప్పడం కానీ, క్షమించమని అడగటం కానీ, వాళ్ళ దగ్గర మీరు పనిష్మెంట్లు తీసుకోవటం కానీ దయచేసి అలాంటి ఇప్పటి వరకు ఏదైనా సరదా కోసం చేసినా కూడా అవి తప్పే. అది సరదా అయితే కాదు. చూడండి, ఇలా చెప్పానని నన్ను ఏమనుకోవద్దు. ఇది ఉన్న విషయం మనం తెలుసుకోకపోతే మనం పిల్లలకి లోపం అవటం కాదండి, వాళ్ళ వాళ్ళ అభివృద్ధికి అవరోధాలం అవుతాం మనం. అందుకని వాళ్ళు ఉన్నతంగా ఎదగాలి. అందుకే మన బిడ్డలకి ఏమంటూ ఉంటాం? నిండు నూరేళ్లు జీవించమని చెప్తాం. ఇంకా కొంతమంది పెద్దలు ఏమంటారంటే, వాళ్ళ సంతోషం నా ఆయుష్ కూడా పోసుకు చక్కగా జీవించిన ఆయన అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఎందుకని? వాళ్ళ అభివృద్ధి పదంలో ఉండాలని మనం కోరుకుంటాం కాబట్టి. వాళ్ళ అభివృద్ధి నిరోధకలం కాకూడదు కదా. అందుకని పిల్లలకి సారీ చెప్పకూడదు, పిల్లల్ని పొగడకూడదు. రెండు తప్పే. తప్పు కాదు, మహాపాపాలు అంటారు. ఆ రెండు కూడా మహాపాపంతో సమానం. మనం వదులుచుకునే స్థితిలో ఉంటూ మళ్ళీ ఏం తగిలించుకుంటామండి? అందుకని ఒకవేళ ఇంతవరకు జరిగినా జరిగిపోయాయి, ఇంక నుంచి వాటిని మనం ఆ విధంగా పాటిద్దాం. తండ్రి కూడా తన కుమారుని ఎదురుకుండా అతన్ని ప్రశంసించకూడదు. ఇతరుల వద్ద గొప్పగా చెప్పుకోవచ్చు. కుమారుని శ్రేయస్సు కోరే తండ్రి చేయవలసింది అదే. అలా కాక వాళ్ళ ఎదురుగా వాళ్ళని ప్రశంసిస్తే వాళ్ళు చెడిపోవటం ఖాయం. కాబట్టి సద్గురువులని అర్థం చేసుకోవటం శిష్యులకి కొంత కష్టంగానే ఉంటుంది. అలాగే గురువు తన చేతితో ఏమిచ్చినా దాన్ని ప్రసాదంగా భావించి స్వీకరించాలి. దాన్ని నాకు వద్దండి అని అనకూడదు, తిరస్కరించకూడదు. ఇందులో గొప్ప రహస్యం ఉంది. గురువు మనకి శ్రేయస్సును కలిగిస్తానంటే వద్దు, అవసరం లేదు, అబ్బెబ్బే నన్ను మీరేం ఉద్ధరించొద్దండి, నేను ఇలాగే తగలడతాను అన్నట్లుగా ఉంటుంది తిరస్కరిస్తే. ఆ తిరస్కరణ కాబట్టి గురువు అంటే మనలోని చీకటిని తొలగించేవాడు. అందుకే ఆయన ఏదిచ్చినా మనం స్వీకరించవచ్చు. గు అంటే అర్ధకారం, రు అంటే పోగొట్టేవాడు అనే అర్థం కాకుండా మరొక అర్థం కూడా చెప్తున్నారు 46 శ్లోకం. గుకారాశ్చ గుణాతీతో రూపాతీతో రుకారకః గుణరూప విహీనత్వాత్ గురురిత్యభిధీయతే. గురు అనే పదంలోని గు అక్షరం గుణాతీతం అని చెప్పబడుతోంది. సత్వరజస్తమో గుణాలనే 3 గుణాలు అందరికీ ఉంటాయి. మరి ఈ 3 గుణాలని అతిక్రమించిన వాడే గుణాతీతుడు. ఆ గుణాతీతుడే పరమాత్మ. అలాగే రు అనే పదం రూపాతీతం అంటే ఒక రూపం లేనివాడు. పరమాత్మకి ఒక రూపం కూడా లేదు, గుణము లేదు, రూపము లేదు. ఆయన సూక్ష్మాతి సూక్ష్మం, సర్వవ్యాపకం కాబట్టి రూపరహితం, అంటే రూపం అనేది లేదు. త్రిగుణాలను అతిక్రమించి దేహం కంటే వేరుగా ఆత్మగా ఉండేవాడికి గుణం కూడా లేదు.
రూపం కూడా లేదు. అలా గుణాలు లేని రూపం లేని మహాత్ముడే అఖండ జ్ఞాన స్వరూపుడైన గురువు. అంటే మనకి కనిపించడం కూడా ఒక రూపాన్ని తెచ్చుకున్న మన కోసం. నిజం చెప్పాలంటే గురువుకి రూపము లేదు, గుణము లేదు, రెండూ లేదు. అదేంటండి, ఆయన కనిపిస్తున్నాడు, ఆయన బొట్టు పెట్టుకున్నారు, ఆయన పంచి కట్టుకున్నారు, ఆయన పాదరక్షలేసి మన కోసం. అది ఆయన రూపం గుణం లేని పరమాత్మతో సమానం. ఆ పరమాత్మే ఎదురుకుండా ఉన్న పరమాత్మే ఆ గురు స్వరూపం, సద్గురువు అని చెప్తూ, అని రూపాతీతుడు అఖండ జ్ఞాన స్వరూపుడే నా గురువే. కాబట్టి గుణాతీతుడు రూపాతీతుడు గురుదేవుడే అని శాస్త్ర నిర్ణయం. అంతేకాదు, గుణాతీతం రూపాతీతం పరబ్రహ్మే, కాబట్టి గురువు పరబ్రహ్మ స్వరూపం అని నిర్ణయం. ఈ అన్ని రూపాలు మా గురువే అనే భావం రావాలి. అంతటా ఉన్నవాడే గురువు. అసలు రూపాలన్నీ మా గురువే. ఏ రూపమైనా అది మా గురువు రూపమే. అది ఒకటైతే అసలు మా గురువుకి ఏ రూపము లేదు, గుణము లేదు. రూపం గుణం లేనిదెవరు? పరమాత్మ. ఈ రూపంతో మన కోసం ఈ రూపంతో ఉండొచ్చు, అంటే మనకి అవగాహన కోసం. నిజం చెప్పాలంటే గురువుకి రూపము లేదు, గుణము లేదు, ఆయన పరమాత్మే. గురు అనే శబ్దానికి మరొక కొత్త అర్థం చెప్తున్నారు 47వ శ్లోకం. కుకార ప్రథమో వర్ణ మాయాది గుణ భాసక రుకారోస్తి పరం బ్రహ్మ మాయా భ్రాంతి విమోచకం. గురు అనే పదంలోని మొదటి అక్షరం గు అనే అక్షరం. ఇది మాయ. మాయకి అవిద్య, భ్రాంతి, వీటిని వీటి యొక్క గుణాలైన సత్వరజస్తమో గుణాలని, అలాగే శోకం, మోహం, అనృతం, అనృతం అంటే అబద్ధాలు, జడం, కదలికల్లేంది, దుఃఖాలు, వీటన్నిటినీ తెలియజేస్తుంది గు అనే అక్షరం. ఇది ఇంకొక అర్థం అనమాట. ఇప్పుడు ఈ గురువు అనే దాంట్లో ఎన్ని రకాల అర్థాలు ఉన్నాయో చూద్దాం. చీకటిని పోగొట్టేవాడు అంటే గుణాతీతుడు రూపాతీతుడు అని. వెలుగునిచ్చేవాడు, చీకటిని పోగొట్టేవాడు, వెలుగునిచ్చేవాడు ఒక అర్థంలో. రూపాతీతుడు గుణాతీతుడు ఒక అర్థంలో. ఇక్కడ గు అనే అక్షరానికి మాయ, అవిద్య, భ్రాంతి, వీటిని వీటన్నిటి గుణాలైన సత్వరజస్తమో గుణాలు, శోకం, మోహం, అనృతం, అనృతాలంటే అబద్ధాలు, జడం, కదలికలు లేనిది, దుఃఖాలని తెలియజేసేది గు. మరి రు అనే అక్షరం మాయా భ్రాంతులని వాటి గుణాలని సమూలంగా నాశనం చేసే పరబ్రహ్మ స్వరూపం. గు అంటే ఏది ఉండకూడదో అవి గు, వాటిని నాశనం చేసేది రు. అలా అర్థం చేసుకుంది. గు అంటే మాయ, భ్రాంతి, అవిద్య, సత్వరజస్తమో గుణాలు, శోకం, మోహం, అబద్ధాలు, జడము, దుఃఖాలు, ఇవన్నీ గులో వస్తే, రు అంటే ఆ మాయా భ్రాంతులు, గుణాలు, వాటన్నిటిని సమూలంగా నాశనం చేసే పరబ్రహ్మ. అది గురువు అంటే. గురువు అంటే దేహేంద్రియాది సంఘాతం, మాయ, అవిద్య, భ్రాంతి, ఇంకా 3 గుణాలు, సత్వరజస్తమో గుణాలు, శోకమోహాలు, అన్నిటినీ సమూలంగా ధ్వంసం చేసే పరబ్రహ్మం, పరమాత్మం అని భావం. కాబట్టి గురువు అంటే మనలోని అజ్ఞానాన్ని, ఆ అజ్ఞానం వల్ల కలిగే సమస్త అనర్థాలని నశింపచేసేవాడు అని అర్థం. గురు అనే పదం యొక్క ప్రాధాన్యతను, ఆధిక్యతను తెలియజేస్తున్నారు. ఎందుకో తెలియజేస్తూ ఎంతటి మహాత్యం కలదో మన కర్తవ్యాన్ని కూడా ఉద్బోధిస్తున్నారు 2 శ్లోకాలు, 48, 49. చూడండి. ఏవం గురుపదం శ్రేష్టం దేవానామపి దుర్లభం హాహా హూహూ గణైశ్చైవ గంధర్వాదైత్య పూజితం ధ్రువం తేషాం చ సర్వేష నాస్తి తత్వం గురోపరం గురోరాధనం కుర్యాత్ స్వజీవత్వం నివేదయేత్. ఇంతవరకు చెప్పిన అనేక శ్లోకాల ద్వారా గురుతత్వాన్ని ఎంతో వివరంగా చెప్పారు. గురువు అంటే సాక్షాత్తు పరబ్రహ్మ. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే ఈశ్వరుడు. అంటే గురువు త్రిమూర్తి స్వరూపుడు. అలాగే గురువే శివుడు, శివుడే గురువు అన్నారు. అలాగే గురువు నివాసం కాశీక్షేత్రం అని, గురువే విశ్వేశ్వరుడని చెప్పారు. గురు పాదతీర్థమే గంగయ్యని, గురుబోధ తారక మంత్రం. ఇవి ఇంతకు ముందు చెప్పుకున్న శ్లోకాలేక మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. అలా కాకుండా గురు సేవే గయాక్షేత్రం,
ఆ గురు దేహమే వటవృక్షం. మళ్ళీ విష్ణుమూర్తిగా, శివుడుగా కాశీక్షేత్రం అయితే గురు దేహం వటవృక్షమని, గురు సేవయే గయాక్షేత్రం, గురు దేహం వటవృక్షం, గురు పాదం విష్ణుపాదం, విష్ణువుతో కూడా. గురు పాదతీర్థం సకల తీర్థాలతో సమానం. ఆ పాద తీర్థాన్ని తాగితే సకల పాపాలు తొలగిపోతాయని, అజ్ఞానం సమూలంగా నశించిపోయి ఆత్మజ్ఞానం కలుగుతుందని, భవసాగరం అంటే ఈ ప్రపంచాన్ని దాటాలంటే గురు పాదాలే శరణ్యమని, ఇలా గురువు యొక్క, గురు పాదాల యొక్క, గురుపాద తీర్థం యొక్క మహిమని ఇంతవరకు అనేక విధాలుగా మనకి తెలియజేశారు. ఇక్కడ గురుపాదం, గురు పాదాలు, గురు స్వరూపం దేవతలకు కూడా దుర్లభం అని తెలియజేస్తున్నారు. గురు పదం, గురు పాదాలు, గురు స్వరూపం దేవతలకు కూడా అందేవి కాదు. అందుకే గంధర్వాదులు, హాహా హూ హూ అనే దేవగణాలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, దేవగణాలు, వీళ్ళకి కూడా ఇవి కూడా అందవుట. ఇలాంటి శ్రేష్టమైన గురు స్వరూపాన్ని, గురు పాదాలని పూజిస్తున్నాం. ఇక్కడ హాహా హూ హూ దేవగణాలంటే మరొక అర్థం ఉంది. దేవతలు గురు తత్వాన్ని, గురు స్వరూపాన్ని పూజిస్తూ హాహా హూ అనే ఆనందంతో గంతులు వేస్తారు. దేవతలకు కూడా మిక్కిలి దుర్లభమైంది ఈ గురు స్వరూపం. అందుకే వాళ్ళంతా నిత్యం గురు స్వరూపాన్ని, గురు తత్వాన్ని పూజిస్తూ ఉన్నారు అని పరమేశ్వరుడు చెప్తున్నాడు. వాళ్ళకి దుర్లభం, కానీ వాళ్ళకి దొరికితే వాళ్ళు ఎంతో సంతోషపడిపోతున్నారు గురువుని పూజిస్తూ. అటువంటి సద్గురువును నువ్వు పూజిస్తున్నావయ్యా అని చెప్తున్నాడు పరమేశ్వరుడు. మోక్షార్థులైన వారందరికీ గురువు కన్నా వేరైన గొప్ప తత్వం గాని, గొప్ప విలువైన పదార్థం కానీ లేదు. గురు స్వరూపమే శ్రేష్టమైంది. కనుకనే గురువుని ఆశ్రయించిన శిష్యులందరూ గురువుని సర్వ విధాలా సేవించాలి, పూజించాలి, ఉపాసించాలి. ఎలా ఉపాసించాలి అంటే తనను తాను సంపూర్ణంగా సమర్పించుకోవాలి. తనదంటూ ఇంకేమీ ఉండకూడదు. ఇంకా చెప్పాలంటే నేను జీవుడిని అనే బుద్ధిని కూడా గురువుకు నివేదన చేయాలి. నన్ను నేను సంపూర్ణంగా గురువు పాదాల దగ్గర సమర్పణ చేయకూడదు. నేను జీవుణ్ణి అని కూడా వదిలిపెట్టేది. భగవంతుడి పూజానంతరం పదార్థాలు నివేదన చేస్తాం. ఆయన ఏమి తినడు కాబట్టి అలా చూపించి మన పదార్థాల్లో కలిపేస్తూ ఉంటాం. సంతోషంగా నివేదన చేస్తాం. నిజంగా ఆయన తినటం మొదలు పెడితే నువ్వు తయారు చేసిందంతా నా కోసమే కదా అని మొత్తం తింటే మనం అంత ధైర్యంగా నివేదన చేయగలవా? నాకు నైవేద్యం పెట్టావు కదా, ఇచ్చే నేను మొత్తం తినేసావంటే ఆశ్చర్యపోతాం. నీ బుద్ధిని నువ్వు సరిచేసుకోవాలి. ఇక్కడ గురువుకు సర్వం నివేదించాలి అంటే నిన్ను నువ్వు సమర్పించుకోవాలి అంటున్నారు. అంటే ఏంటి? నీకున్నదంతా గురువుకి అర్పించాలి. అలాగే నేను జీవుణ్ణి, నేను దేహాన్ని అనే భావాన్ని కూడా ఆయనకి నివేదన చేయాలి. నేను అనుకోవటం కాదు, నేను జీవుణ్ణి కాదు, ఈ దేహం కాదు అని అనుకోవటమే కాకుండా దాన్ని కూడా పరమాత్మగా ఆయనకి సమర్పించాలి. ఈ భావాన్ని నివేదన చేస్తే ఇంకా నువ్వెవరు? నువ్వు దేహం కాదు, జీవుడు కాకపోతే మరి నువ్వెంకెవరు? ఆత్మస్వరూపాన్ని అవుతావు. నువ్వు దేహాన్ని, ఈ రూపాన్ని, ఈ పేరు గలవాణ్ణి, ఈ ఆస్తి గలవాణ్ణి అని లౌకికంగా, భౌతికంగా ఉన్నవన్నీ నువ్వు గురువుకు సమర్పణ చేస్తే నువ్వంటూ ఏమీ లేవు. నువ్వు ఉన్నది ఒకటే. నీవన్నీ సమర్పించేసుకున్నావు. అప్పుడు నువ్వేమవుతావు? ఆత్మస్వరూపాన్ని అవుతావు. ఇది సంపూర్ణ నివేదన, సజీవత్వ నివేదన. దీనికే ఇంకొక పేరు సజీవత్వ నివేదన. అది చెందాలి. మనకి మన ఆస్తిలో 1,00,000 వంతు సమర్పించాలన్నా కష్టం. అలాంటి నా ఆస్తినంతా సమర్పిస్తున్నాను అంటావు సాధ్యమా? ఒకవేళ నా ఆస్తినంతా ఇచ్చాను అనుకోండి, ఆస్తినంతా ఇచ్చినా నేను అనేది మిగిలే ఉంది కదా. ఆస్తి అంతా ఇచ్చేసాను కానీ నేను ఒకదా ఉండిపోయింది కదా. కాబట్టి అది సరి అయిన నివేదన కాదు. మరి సరి అయిన నివేదన అంటే నేను, నాది అన్నిటినీ నివేదించేయాలి. ఈ నేనును కూడా సమర్పణ చేయాలి. నేను అంటే అహంకారం. ఇక్కడ నేను అంటే ఆత్మ చైతన్యం కాదు. నేను అంటే అహంకారం. దాన్ని కూడా మనం సమర్పణ చేసేయాలి. అయితే మన ఆలోచన ఎలా ఉంటుందంటే నా సొమ్ము పోకుండా ఉంటే చాలు, నేను అనేదాన్ని ఇంకే భావాన్నైనా తీసేసుకో అంటూ ఉంటాం. అంటే మనకి ఆస్తి, డబ్బు, ఇల్లు, వాకిళ్ళు ఇవి ప్రధానం. వీటిని మాత్రం వదులుకోం. కావాలంటే ఈ దేహం నాదే, నీ సేవకే అర్పణ చేస్తున్నాను అనేసి అనుకోమని చెప్తాం.
అనుకోవడానికి ఏముందండి, అనేసుకోండి, ఏం పర్లేదు, మీకు సేవ చేసేస్తాను అంటవంటే ఆ మాటలు గురువుకు సమర్పించే నివేదన అయితే కాదు. పై పై నువ్వు ఎన్నన్నా అవేవి నివేదన కాదు. సంపూర్ణ శరణాగత భావన ఉండాలి. నిజంగా ఇవ్వదలుచుకుంటే పూర్తిగా సంపూర్ణంగా గురువుకి ఇవ్వటానికి సిద్ధమై ఉండాలి. అలాంటి శిష్యులు ఉన్నారండి. ఇప్పుడు గురువు గారి దగ్గర అటువంటి శిష్యులు అయితే చాలా మంది ఉన్నారు. మన గురువు గారి దగ్గర వదిలేసి రావటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఇవాళకి ఇవాళ చాలా అద్భుతమైన శిష్యులు ఉన్నారు ఇప్పుడు ఆయన దగ్గర. అవి చూస్తున్నాం కాబట్టి అర్థమవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటే అలాంటి భావన మనకి కలగకపోవచ్చు. కొద్దిగా సంశయాలు కూడా మనకు ఉండొచ్చేమోగా, నాకైతే ఏ సంశయాలు లేవు. ఎందుకంటే అలాంటి శిష్యులు ఉన్నారు ఆయన దగ్గర. ఇప్పుడు మీరు ఎంత గంగలో దూకమంటే దూకడానికి సిద్ధంగా ఉన్నాం గురువు గారు అన్నట్లుగా మొత్తం అంతా నివేదన చేసే శిష్యులు ఉన్నారు. నిజంగా నిన్ను నేను నివేదన చేసుకుంటే, నివేదనకు నీవు సిద్ధంగా ఉంటే అదే నిజమైన నివేదన. అలాంటి నివేదన జరిగితే నువ్వు శుద్ధ చైతన్య స్వరూపానివే అవుతావు. అలా జరిగితే నీ దేహం, ఇంద్రియాలు, మనస్సు, నీ కర్మలు అన్ని నీవి కాదు, నీ గురువుకే చెందుతాయి. నువ్వు శుద్ధ చైతన్యమైన ఆత్మవే అవుతావు. ఈ కిటుకు తెలుసుకున్న వాళ్లే సర్వం సమర్పణ చేసుకుంటారు. నాది మొత్తం పరమాత్మకి ఇచ్చేసినప్పుడే, గురు పరమాత్మకి, అప్పుడు నేను ఆత్మ చైతన్యంగా నన్ను నేను తెలుసుకుంటాను. అది అందులోని భావం. ఇలాంటి దృఢమైన భావన, నేను శుద్ధ చైతన్యాన్ని అనే భావన నీకొస్తే అప్పుడు నీవు సంపూర్ణంగా నివేదన చేసుకున్నట్లే. నీలో నివేదన జరిగిందంటానికి గుర్తేమిటంటే, నేను శుద్ధ చైతన్య స్వరూపాత్మనము అని నీకు అంతట నీకు ఆ భావన కలగటం. అయితే ఇదంతా కర్మబంధంలో, జీవభావంలో చిక్కుకుపోయిన వాళ్ళకి అసాధ్యం, అర్థం కాదు. అసలు ఈ నివేదనలోని పరమార్థం కూడా అర్థం కాదు. మరైతే ఈ అద్భుత స్థితికి నువ్వు చేరాలంటే ఏం చెయ్యాలి? గురువుకు నిన్ను నీవు సంపూర్ణంగా అర్పించుకోవాలి అన్నారు. ఇది అందరికీ సాధ్యమయ్యే పని అయితే కాదు. ఆ స్థితికి చేరుకోవాలంటే క్రమక్రమంగా కొంత కొంత అలవాటు చేసుకుంటూ ఉండాలి. అది ఎలా చేసుకోవాలి అన్నది 50వ శ్లోకంలో మనం రేపు చెప్పుకుందాం. ఇది సాధనా శ్లోకం. ఈ సాధనా శ్లోకం ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఏమేమి సమర్పించాలి గురువుకి అన్నది 50వ శ్లోకం నుంచి, అది మనం తర్వాత చెప్పుకుందాం.